రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ లో భారీగా గంజాయి పట్టుబడింది. 80 కేజీల గంజాయిని రాజేంద్రనగర్ ఎస్ఓటీ బృందం పట్టుకున్నారు. కారుతో పాటు 2 నిందితులను అరెస్టు చేశారు. మరొక 2 పరారీలో ఉన్నట్లుగా తెలుస్తోంది. విశాఖపట్నం నుండి హైదరాబాద్ మీదుగా మహారాష్ట్రకు తరలిస్తున్నట్లుగా గుర్తించారు. ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. పక్కా సమాచారంతో దాడి చేసి పట్టుకున్నట్లుగా తెలిపారు పోలీసులు. ఈరోజు మా రాజేంద్రనగర్ జోన్లో ఒక గాంజా కేసు మాకు వచ్చింది. దీంట్లో మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఎస్ఓటీ టీమ్ అండ్ లోకల్ పోలీస్ కలిసి వెహికల్ చెకింగ్ ఆపరేషన్లో ఒక వెహికల్ మారుతి సుజుకి SX4 వెహికల్, దీనికి ఒడిశా రిజిస్ట్రేషన్ ఉంది. ఈ బండి మాకు వెహికల్ చెకింగ్లో దొరికినప్పుడు దానికి డిక్కీ బండి డిక్కీలో కొంచెం మోడిఫికేషన్ చేసి టెయిల్ లైట్ నుంచి ఈ గాంజా ప్యాకెట్స్ ఒక 80 kgs ఆఫ్ గాంజా దాన్ని 58 ప్యాకెట్స్లో ఇన్సర్ట్ చేసి దిస్ ఇస్ అ న్యూ ఫస్ట్ టైం వీఆర్ సీయింగ్ ఇట్లా వెహికల్లో మోడిఫై చేసి గాంజా తీసుకెళ్తున్నట్టు. సో ఇది ఎస్ఓటీ టీమ్ అండ్ లోకల్ పోలీస్కి దొరికింది. దీంట్లో మాకు 4 అక్యూజ్డ్ ఉన్నట్టు తెలిసింది. ఇందులో అక్యూజ్డ్ A1 అండ్ A4 ఇప్పుడు మా ఇన్వెస్టిగేషన్లో ఉన్నారు, ఇంకా అబ్స్కాండింగ్ ఉన్నారు. అక్యూజ్డ్ A2 అనిల్ బిరదర్ అని అండ్ A3 మాధవ్ ఇంచురే, వీళ్ళిద్దరూ నేటివ్ ఆఫ్ కర్ణాటక డిస్ట్రిక్టే, కానీ లోకల్ హైదరాబాద్లో లోకల్ అడ్రస్ ఉంది. సో మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అక్యూజ్డ్ A2 అండ్ A3 విశాఖపట్నంకి వెళ్ళి ఈ రవి అని అక్యూజ్డ్ పర్సన్ని వాళ్ళ దగ్గర నుంచి ఈ గాంజా కలెక్ట్ చేసుకుని వాళ్ళు ఏమేంటంటే కర్ణాటకలో ఈ ఉద్గిర్ అని ప్లేస్, బిదర్ డిస్ట్రిక్ట్లో ఉద్గిర్ అనే ప్లేస్కి తీసుకెళ్తున్నారు. ఈరోజు మా రాజేంద్రనగర్ జోన్లో ఒక గాంజా కేసు మాకు వచ్చింది. దీంట్లో మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఎస్ఓటీ టీమ్ అండ్ లోకల్ పోలీస్ కలిసి వెహికల్ చెకింగ్ ఆపరేషన్లో ఒక వెహికల్ మారుతి సుజుకి SX4 వెహికల్, దీనికి ఒడిశా రిజిస్ట్రేషన్ ఉంది. ఈ బండి మాకు వెహికల్ చెకింగ్లో దొరికినప్పుడు దానికి డిక్కీ బండి డిక్కీలో కొంచెం మోడిఫికేషన్ చేసి టెయిల్ లైట్